హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం 2025-26లో జరిగినటువంటి రైల్వే గ్రూప్ ఎగ్జామ్స్ లో అడిగినటువంటి ప్యూర్ మ్యాథ్స్ లోని స్టాటిస్టిక్స్ యొక్క పీవీకి యొక్క ఫైనల్ పార్ట్ ని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇట్ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ గానే పార్ట్ 1 అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇంకా ఎవరైతే ఆ యొక్క పార్ట్ 1 వీడియో చూడలేదు దయచేసి వాళ్ళందరూ కూడా ఆ యొక్క పార్ట్ 1 వీడియో చూడండి. హార్డ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం దాంట్లో కంప్లీట్ చేసుకున్నాం, ఒక 20 క్వశ్చన్స్. ఈ రోజు మన రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా కంప్లీట్ చేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసేయండి. అండ్ దాంతోపాటు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో, ద మీన్ అండ్ మోడ్ ఆఫ్ ఏ సెట్ ఆఫ్ డేటా ఆర్ 86.7 అండ్ 51.3 రెస్పెక్టివ్లీ. ఫైండ్ ద మీడియన్ ఆఫ్ డేటా యూజింగ్ ఎంపెరికల్ ఫార్ములా. ఓకే, దత్తాంశ సమితి యొక్క సగటు మరియు బాహుళకం అంట 86.7 మరియు 51.3 అంట. అనుభావిక సూత్రాన్ని ఉపయోగిస్తే మనకు దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనుక్కోమంటుండు. సో అనుభావిక సూత్రం లేదా ఎంపెరికల్ ఫార్ములా ఏమవుతుంది చెప్పండి? బాహుళకం దట్ ఈక్వల్స్ టు 3 మధ్యగతం మైనస్ 2 సగటు. సో సగటు ఎంత? 86.7 ఇంటూ 2 అండ్ బాహుళకం ఎంత? 51.3 దట్ ఈక్వల్స్ టు 3 మీడియన్. 3 మీడియన్ దట్ ఈక్వల్స్ టు 51.3 మైనస్ అవతల పోతే ప్లస్ అయిపోద్ది. సో 86 రెండుల మనకు 172 అండ్ ఇది డేటా తీసుకుని మనకు 173.4 వస్తుంది. సో 3 మీడియన్ దట్ ఈక్వల్స్ టు ఇది మొత్తం చేసి మనకు 224.7 మీడియన్ దట్ ఈక్వల్స్ టు 224.7 బై 3 క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 74.9 వస్తుంది. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఒక నిర్దిష్ట దత్తాంశం యొక్క బాహుళకం మరియు మధ్యగతం యొక్క నిష్పత్తి 11:9 అయితే దాని యొక్క సగటు మరియు మధ్యగతం యొక్క నిష్పత్తిని కనిపెట్టమంటుంది. ఓకే, సో సేమ్ ఇప్పుడు బాహుళకం అనేది 11 అనుకుంటే మధ్యగతం 9 అనుకుంటే అప్పుడు సగటు మరియు మధ్యగతానికి సంబంధించినటువంటి డేటా. సో బాహుళకం దట్ ఈక్వల్స్ టు 3 మధ్యగతం మైనస్ 2 సగటు. ఓకే, సో బాహుళకం దట్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 9 మైనస్ 2 సగటు. 3 తొమ్మిది 27. సో 2 సగటు దట్ ఈక్వల్స్ టు 16 అవుతుంది. ఏం లేదు ఇక్కడ 27 అనేది అవతలి పోతే మైనస్ 27, 27లోంచి 11 పోతే 16, మైనస్ 16 ఇక్కడ మైనస్ 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 క్యాన్సిల్. సో సగటు దట్ ఈక్వల్స్ టు 8. ఓకే, సో ఇప్పుడు అడుగుతుంది ఏంది? సగటు మరియు మధ్యగతం. సగటు ఎంత? 8, మధ్యగతం యొక్క డేటా ఏంటిది? 9. సో 8:9. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, దత్తాంశం యొక్క బాహుళకం మరియు మధ్యగతం వరుసగా 46.2 అండ్ 40. దత్తాంశం యొక్క సగటు ఎంత? సో బాహుళకం మరియు మధ్యగతం రెండు చేసిండు. సో దాని యొక్క ఆన్సర్ ని కనిపెట్టమంటుంది. సో బాహుళకం దట్ ఈక్వల్స్ టు 3 మధ్యగతం మైనస్ 2 సగటు. సో బాహుళకం ఎంత అండి? 46.2 అండ్ మనకు 3 మధ్యగతం 43ల 120 మైనస్ 2 సగటు. సో 120 అవతలి పోయి తీసేస్తే మనకు 2 సగటు దట్ ఈక్వల్స్ టు 73.8 సగటు దట్ ఈక్వల్స్ టు ఇది క్యాన్సిల్ అయిపోతే మనకు 36.9 వస్తుంది. సో ఆప్షన్ డి ఎవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఒక దత్తాంశ సమితి యొక్క సగటు మరియు బాహుళకం వరుసగా 20 మరియు 88.7 అయినట్లయితే అనుభావిక సూత్రాన్ని ఉపయోగించి దత్తాంశం యొక్క మధ్యగతాన్ని కనిపెట్టమంటారు. ఓకే, సో సేమ్ మోడల్ అదే ఒకటే ఫార్ములా అటు ఇటు మార్చేసాడు అంతే. ఓకే, సో కావాల్సింది ఏంది? బాహుళకం. బాహుళకం దట్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి? 3 మధ్యగతము మైనస్ 2 సగటు. ఓకే, బాహుళకం ఎంత ఇచ్చేసిండు? 88.7 అండ్ 3 మధ్యగతం 3m మైనస్ 2 20ల 40. సో 88కి 40 కలిపితే 128, 128.7 దట్ ఈక్వల్స్ టు 3 మీడియన్. మీడియన్ దట్ ఈక్వల్స్ టు 42.9. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఒక దత్తాంశం యొక్క బాహుళకం మరియు మధ్యగతం యొక్క వ్యత్యాసం 52 అయితే మధ్యగతం మరియు సగటు యొక్క వ్యత్యాసాన్ని ఎంత? ఓకే, సో బాహుళకం మరియు మధ్యగతం ఆల్రెడీ ఇది ఇందాక చేసినాం మనం, అంటే ప్రీవియస్ వీడియోలో చేసినాము. మధ్యగతం మరియు సగటు. సో బాహుళకం మరియు మధ్యగతం యొక్క డేటా 52 దట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఈ యొక్క డేటా ఎక్స్ అనుకుందాం. సో 26ల. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ 46, 64, 87, 41, 58, 77, 35, 90, 55, 92, 33 అనేటటువంటి పర్సెంటేజ్ యొక్క మధ్యగతం 58 అయితే 42వ స్థానంలో 99ని, 41వ స్థానంలో 43ని గనక ప్రతిక్షేపిస్తే కొత్త మధ్యగతం ఏమవుతుంది? సో వాటన్నిటిని ప్రాపర్ ఆర్డర్లు రాసుకోండి. 35, 41, 46, 55, 58, 64, 77,
87, 90, 92. సో 92 ప్లేస్లో 99ని అండ్ తర్వాత ఇక్కడ ఏం చేయమన్నాడు 41 ప్లేస్లో 43ని. ఇప్పుడు ఓకే, సో దీనికి ఇది పోయింది, 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 మళ్ళీ 58 వచ్చింది. సో ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. మనకి ఈ ఏరియాలో మారితే అంటే ఇక్కడ మారితే అప్పుడు ఏమైనా చేంజెస్ వచ్చింది, ఎందుకంటే 43 అనేది ఇక్కడికి పోట్లేదు కదా. 41 మార్చి 43 చేసినా 35, 46 మధ్యలో ఉంటుంది. ఇక్కడ మనకి 100 పెట్టినా 200 పెట్టినా 500 పెట్టినా సరే అది లాస్ట్కి వచ్చేస్తుంది. ఒక దత్తాంశం యొక్క బాహుళక మరియు మధ్యగతం వరుసగా 70.2 మరియు 58 అయినట్లయితే దత్తాంశం యొక్క సగటు ఎంత? ఓకే, సో బాహుళకం ఇచ్చేసిండు, 3 మధ్యగతము -2 సగటు. సో బాహుళకం ఎంత అండి 70.2, దట్ ఈక్వల్స్ టు 3 మధ్యగతం. సో 58 మూల, 5 ముళ్ళ 15, 8 ముళ్ళ 24, అంటే 174 -2 సగటు. సో 174 నుంచి 70 పాయింట్ తీసేస్తే 103.8, దట్ ఈక్వల్స్ టు 2 సగటు. సో సగటు దట్ ఈక్వల్స్ టు ఇది పోతే మనకు 51.9 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఇది అవరా. 30, 33, 49, 51, x+4, 73, 79, 85, 96. ఈ యొక్క దత్తాంశం ఆరోహణ క్రమంలో అమర్చబడి ఉంది. ఓకే, సగం సమస్య సాల్వ్ చేసేసిండు. దత్తాంశం యొక్క మధ్యగతం 64 అయితే ఎక్స్ విలువని కనిపెట్టమంటుంది. ఆల్రెడీ ఆరోహణ క్రమంలో ఉంది కాబట్టి 96కి ఇది పోయింది, 30కి ఇది పోయింది, దీనికి ఇది పోయింది, సో దీనికి ఇది పోయింది. సో x+4, సో x+4/2 దట్ ఈక్వల్స్ టు 64. అదే కదా అన్నది మధ్యగతం. సో x+4 దట్ ఈక్వల్స్ టు 128. సో 2x దట్ ఈక్వల్స్ టు 124, x దట్ ఈక్వల్స్ టు 62. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 3x + 7y = 42 అండ్ 7x + 3y = 58 అని ఇవ్వబడినప్పుడు 1, 11, 11, 8, 18, 8, 7, 7, 7, xy మరియు 8 అనేటటువంటి దత్తాంశం యొక్క బహుళకాన్ని కనిపెట్టమంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది కొద్దిగా లాజికల్గా ఉండేటటువంటి క్వశ్చన్ ఇది. సో కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఈజీగా ఆన్సర్ అనేది అయిపోతుంది. సో రెండింటిని క్యాన్సల్ చేసేస్తే మనకు ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది. అప్పుడు దాన్ని బట్టి మనం ఇక్కడ బాహుళకాన్ని కనిపెట్టవచ్చు. ఇక్కడ క్వశ్చన్ని 2 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ 1, 2, 3 ఏడ్లు ఉన్నాయి. 7 3 సార్లు వచ్చినాయి, 11 2 సార్లు వచ్చినాయి, 8 1, 2 3 సార్లు 8 వచ్చాయి. ఓకే, సో అయితే 8 కానీ లేదంటే 7 కానీ ఆన్సర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూద్దాం, మనకి ఇక్కడ 18 అంటే 18 అయ్యే అవకాశమే లేదు, ఎందుకంటే 18 ఒకసారి వచ్చింది. లెట్స్ మేక్ ఇట్. ఓకే, సో ఇప్పుడు 3x + 7y దట్ ఈక్వల్స్ టు 42. సో దీన్ని 3తో మల్టిప్లై చేస్తే 9x + 21y దట్ ఈక్వల్స్ టు ఇక్కడ మనకు 126 వస్తుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 7x + 3y దట్ ఈక్వల్స్ టు 58. సో దీన్ని ఇంటూ 7 చేద్దాం. 7 49x + 3 21y అండ్ ఇది చేస్తే 406. సో దీనిలోంచి దీన్ని తీసేద్దాం. సో 49x + 21y దట్ ఈక్వల్స్ టు 406. సో మైనస్ మైనస్ మైనస్, సో ఇది పోయింది. ఇది 49లోంచి 9 పోతే 40x, 406లోంచి 126 పోతే 280, 4 1 4 7 0 0 పోయింది, ఎక్స్ వాల్యూ 7 వచ్చింది. సో ఏదైనా ఒక సమీకరణం దీంట్లో పెడదాం. సో 3 7 21 + 7y దట్ ఈక్వల్స్ టు 42. సో 21 ఇది ఎందులో పోతుంది, ఇంకో 21 ఉంటుంది, అంటే 21 యువతలకు వస్తే -21 కదా. సో 7 1 7 3. సో y వాల్యూ 3 అవుతుంది. సో ఇది 7, ఇది 3. సో 7 ఆల్రెడీ 3 సార్లు వచ్చింది, ఇంకొకటి అంటే మొత్తం 4 సార్లు వచ్చింది కాబట్టి బాహుళకం అంటే ఏంటిది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవ్వాలి ఎక్కువగా. సో 7 అనేది ఎక్కువ సార్లు వచ్చింది కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్. 79 42 47 77 49 75 56 26 అండ్ 35 యొక్క అంకగణిత సగటును కనిపెట్టమంటుంది. సో అంకగణిత సగటు అంటే ఏంటిది రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. సో 79 + 42 + 47 + 77 + 49 + 75 + 56 + 26
ప్లస్ 35. 1 2 3 4 5 6 7 8 9 బై 9. సో మొత్తం కూడితే మనకు 486/9 క్యాలిక్యులేషన్ చేస్తే 54 వస్తుంది. సో ఆన్సర్ ఇన్ ద ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒక దత్తాంశ సమితి యొక్క సగటు మరియు బాహుళకం అనేది 53.1 అండ్ 14.1 అనేటటువంటి డేటా ఉంటే అనుభావిక సూత్రాన్ని ఉపయోగించి మధ్యగతాన్ని కనిపెట్టండి. సో బాహుళకం దట్ ఈక్వల్స్ టు 3 మధ్యగతం మైనస్ ఏమవుతుంది 2 సగటు. ఓకే, బాహుళకం ఎంత మనకు 14.1 దట్ ఈక్వల్స్ టు 3 మైనస్ 2 53.1. ఓకే, సో ఇక్కడ చూడండి 3 మధ్యగతం 3 మీడియన్ దట్ ఈక్వల్స్ టు ఇది చేస్తే 106.2 ప్లస్ 14.1. 3 మీడియన్ దట్ ఈక్వల్స్ టు 120.3. ఇది 3 4 12 0 0.1. సో 40.1. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. దత్తాంశం యొక్క బాహుళకము మరియు మధ్యగతం వరుసగా 72.8 అండ్ 31 ఇస్తే సగటు ఎంత? సేమ్ ఫార్ములా కదా, బాహుళకం దట్ ఈక్వల్స్ టు 3 మధ్యగతము 2 సో బాహుళకం దట్ ఈక్వల్స్ టు 72.8 అండ్ 3 ఇంటూ మధ్యగతం ఎంత 31 మైనస్ 2 సగటు. సో 2 సగటు ఇదెంత 93లోంచి 72.8 తీసేస్తే 2 సగటు దట్ ఈక్వల్స్ టు 20.2 వస్తుంది. సో సగటు ఈక్వల్స్ టు 10.1. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఒక దత్తాంశ సమితి యొక్క మధ్యగతం దాని యొక్క బాహుళకానికి 3 రెట్లు ఉంటుందంట. మధ్యగతం 9 అని ఇస్తే అప్పుడు దత్తాంశ సమితి యొక్క సగటు మరియు బాహుళకాల లబ్ధం యొక్క వర్గాన్ని కనిపెట్టమంటుండు. ఓకే, సో మీడియను 3. సో మీడియను 3 ఇది 3 రెట్లు అంట, ఇదేం 1 టైం ఉంది. సో ఇది 9 అయితే ఇదేమవుతుంది, ఇది 3 అవుతుంది. అంటే మీడియన్ 9 అయితే 3 అనేది 3 అవ్వడం జరుగుతుంది. ఓకే, సో మనకున్నటువంటి ఫార్ములా ఏంటిది, బాహుళకం దట్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. ఓకే, సో ఇది 3 ఈక్వల్స్ టు 3 9 27 మైనస్ 2 మీన్. సో 27 అవతలిపోతే 24. సో సగటు మనకి ఎంత వస్తుంది 12 వస్తుంది, ఎందుకంటే 24లో సగం 12 కాబట్టి. సో మీడియం తెలిసింది, 3 తెలిసింది, ఇది తెలిసింది. అయితే ఏమడుగుతుండు సగటు మరియు బాహుళకాల లబ్ధం. సో సగటు ఎంత 12, బాహుళకం ఎంత 3. వాటి యొక్క లబ్ధంతో పాటు వర్గం కూడా అడుగుతుంది. సో 12 36. సో 36 స్క్వేర్. సో 1296 అంటే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఒక దత్తాంశం యొక్క బాహుళకం మరియు మధ్యగతం వరుసగా 27.5 అండ్ 23 అయితే సగటు ఎంత? ఓకే, సో బాహుళకం యొక్క డేటా ఇచ్చేసిండు, మధ్యగతం యొక్క డేటా ఇచ్చేసిండు. సో సిమిలర్ అన్నీ ఒకటే మోడల్, ఒక్కసారి చేసినామంటే ఇదే మనకు రిపీట్ అయితేనే ఉంటాయి. ఇక తర్వాత చూడండి ఇంకా దారుణంగా ఉంటాయి క్వశ్చన్స్ అయితే. రిపీట్ 27.5 23 ముళ్ళ ఇది 69 వస్తుంది మైనస్ 2 సగటు. సో 69లోంచి ఇది పోతే మనకు 41.5 దట్ ఈక్వల్స్ టు 2 సగటు. సో ఇది పోతే 41 అంటే 20.75 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 61 33. ఓకే, దీని యొక్క సగటు కనిపెట్టమంటుంది. బట్ ఇది ప్లస్ చేయాలి మొత్తం 9 ఉన్నాయి బై 9. ఆ మొత్తం కూడితే మనకు 585 వస్తుంది. 585/9 దట్ ఈక్వల్స్ టు 64. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. 9 6 54 45 9 5 45. ఒక పంపిణీ యొక్క బాహుళకం 21 అంట, సగటు 60 అయితే మధ్యగతం ఎంత? సో సేమ్ అంతే, బాహుళకం దట్ ఈక్వల్స్ టు 3 మధ్యగతము మైనస్ 2 సగటు. సో బాహుళకం ఎంత 21. 62లో 120 మనకి ఇది 21 అంటే 141 దట్ ఈక్వల్స్ టు 3 మధ్యగతము. డైరెక్ట్ చేసేసిన ఇక్కడ ఇది 120 వస్తుంది కదా, మైనస్ 120 యువతలకి వస్తే ప్లస్ అవుతుంది అనేది. 3 1 3 4 12 21 3 7 21. సో 47 ఇస్ అవర్ ఆన్సర్. అంకగణిత సగటు అని మొత్తం ప్లే చేయాలి. మొత్తం ప్లే చేసి బై 1 2 3 4 5 6 7 8 9 మొత్తం పైన కూడితే మనకు ఎంత వస్తుంది చెప్పండి? 360 వస్తుంది. 9 1 9 4. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. 25 29 25
32, 24 అండ్ ఎక్స్ల యొక్క సగటు 26 అయితే దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత? ఓకే, అడిగింది ఏంది? మధ్యగతం అడిగిండు. ఓకే, సో ఫస్ట్ సగటు డేటా ఇచ్చేసిండు. సో ఇవన్నీ కూడా అంటే 25 ప్లస్ 29, 25 ప్లస్ 32 ప్లస్ 24 ప్లస్ ఎక్స్ బై 1, 2, 3, 4, 5, 6 చేస్తే 26. సో పైది మొత్తం కుడితే ఎక్స్ ప్లస్ 135 దట్ ఈక్వల్స్ టు 26 156 ఎక్స్. ఇది అవతలి పంపించేస్తే మనకు 21 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకు అడిగింది ఏంటి? మధ్యగతాన్ని అడిగాడు. ఫస్ట్ ఏంటిది? 21, తర్వాత 24, తర్వాత 25, 25. ఓకే, 21, 24, 25, 25, 29, 32. సో ఇది పోయింది, దీనికి ఇది పోయింది, ఇక ఇది అంటే 25, 25 బై అంటే 25. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒక దత్తాంశ సమితి ఇవ్వబడింది. ఆ సమితి యొక్క సగటు 40 అంట, మధ్యగతం 70 అయితే బాహుళకాన్ని కనిపెట్టమంట. ఓకే, సో సగటు మధ్యగతం ఇచ్చేసి బాహుళకం 3 × 70 మైనస్ 2 × 40. 3 ఏళ్ళ 21, 2 4 8. 21లోంచి 80 పోతే ఎంత? 130. ఆప్షన్ ఏంటిదండి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 67, 76. ఓకే, వీటి యొక్క సగటు అడిగింది కదా, ఈ మొత్తం కూడాలి. మొత్తం కూడితే మనకు 639 వస్తుంది బై 9. మొత్తం 9 ఉన్నాయి. సో దీనికి ఇది క్యాన్సిల్ చేసి 9 ఏళ్ళ 91. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ సగటు 35 అంట, మధ్యగతం 33.5 అయితే బాహుళకం ఎంత? 35 2 70. మధ్యగతం అంటే 3 × 33.5 అంటే 100.5. సో 100లోంచి 70 పోతే 30.5కి 30.5. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. సో దీని యొక్క సగటు కనిపెట్టమంటుండు. సేమ్ డేటా. సో దీని యొక్క సగటుని అయితే కనిపెట్టేసేయండి. ఇది మొత్తం కుడితే 486 వస్తుంది. 486 బై 9 చేస్తే 54 వస్తుంది. అండ్ సేమ్ మోడల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో మనకు 43 మొత్తం కుడితే మనకు 378 వస్తుంది బై 9. సాల్వ్ చేస్తే 42 వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. ఇది అన్ని కూడా ఒకటే మోడల్. ఓకే, సో ఇది మొత్తం కుడితే మనకు 558 బై 9. మొత్తం కుడితే 9 వస్తాయి. సో ఇది క్యాన్సిలేషన్ చేస్తే 9 6 54, 18, 9 2 10. సో 62 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దీని యొక్క మధ్యగతాన్ని కనిపెట్టమంటుంది. ఓకే, సో మధ్యగతం అంటే ఏం చేయాలి? వాటన్నిటిని కూడా ప్రాపర్గా ఒక సీక్వెన్స్లా పెట్టేసి ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకోవాలి. సో ఇటు 2 పోయినాయి, ఇటు 2 పోయినాయి. సో 9 + 11 అంటే 20. 20 బై 2 అంటే 10. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 12, 9, 10, 12, 13, 2k - 2, 13, 19 ఇవన్నిటికి సంబంధించినటువంటి బాహుళకం ఇదే కే విలువని కనిపెట్టమంటుంది. ఓకే, సో బాహుళకం ఈక్వల్స్ టు 12 ఇచ్చేసిండు. సో 2k - 2 దట్ ఈక్వల్స్ టు 12. సో -2 అవతలికి పోతే +2 అంటే 2k దట్ ఈక్వల్స్ టు 14. k ఈక్వల్స్ టు 7. ఎట్లా ఏం లేదు, ఆడ డైరెక్ట్ వాడే ఇచ్చేసిండు. దీని మొత్తానికి సంబంధించినటువంటి డేటా ఇది వస్తుంది అన్నప్పుడు మనకు అది రిపీట్ అవ్వాలి. సో ఇక్కడ 12 12 ఉంది. ఓకే, సో ఇక్కడ 13 2 సార్లు వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది దీనికి సంబంధించినటువంటి డేటానే అయి ఉంటుంది. అనుభావిక సంబంధం అంటే ఎంపెరికల్ రిలేషన్ వర్తించినటువంటి విస్తరణలో భాగంగా బాహుళకం మధ్యగతం 2 46 అయితే సగటును కనిపెట్టమని. అంటే 46 = 46 3 ఎంత అవుతుందండి? 138 మైనస్ 2 సగటు. సో 2 సగటు దట్ ఈక్వల్స్ టు, సో 138లోంచి ఇది పోతే మనకు 92 వస్తుంది. ఇరువైపులా మైనస్ మనం క్యాన్సిల్ చేసినాము. సో సగటు దట్ ఈక్వల్స్ టు 92లోంచి ఇది పోతే 46. సో ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఒక దత్తాంశం యొక్క బాహుళకం మరియు మధ్యగతం వరుసగా 27.6 మరియు 28 అయితే సగటు ఎంత? సేమ్ మోడల్ కదా, ఆన్సర్ చేసేయండి. ఏమొస్తుంది? ఇగో ఇది వస్తుంది 28.2 వచ్చేస్తుంది. సో సేమ్ అంతే, ఇది మొత్తాన్ని కూడితే మనకు 468 వస్తుంది బై 9 చేస్తే మనకు ఆన్సర్ అనేది 52.
సేమ్ మోడల్ క్వశ్చన్. సో ఇది కూడా సాల్వ్ చేసేయండి, ఆన్సర్ 49 వచ్చేస్తుంది. ఎందుకంటే 441/9. సో 9 ఒకట్ల ఇది ఎందులో పోతుంది, 9 4 36. ఇక్కడ ఇంకెంత ఉంటుంది, 81, 9. ఇది కూడా సేమ్ మోడల్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా మీరైతే ప్రాక్టీస్ చేసేయండి. ఓకే, సో మనకు 59 వచ్చేస్తుంది. ఇది కూడా సేమ్ మోడల్ క్వశ్చన్, 50 వస్తుంది. ఏం లే, మొత్తాన్ని కూడా బై ఎన్ని ఉన్నాయి అనేది రాయడమే అంతే. నెక్స్ట్ 53, ఇది కూడా సేమ్ మోడల్ క్వశ్చన్, 49 వస్తుంది. టాలీ చేసుకోండి. ఇంకో సేమ్ మోడల్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 54 మరియు 55. 49 వస్తుంది. ఇది మొత్తం కుడితే 441 వస్తుంది. నెక్స్ట్ ఇది మొత్తం కుడితే 558 వస్తుంది. సో ఆన్సర్ 62 వస్తుంది. అండ్ నెక్స్ట్ 56th క్వశ్చన్. సో ఇది కూడా సేమ్ మోడల్, 67 వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57. సో ఇది మనకు 57 వచ్చేస్తుంది ఆన్సర్. 57 క్వశ్చన్ 57 వచ్చేస్తుంది. ఇంకో ఇది కూడా అంతే సేమ్ మోడల్. 58th క్వశ్చన్ కూడా 66 వస్తుంది. 59 క్వశ్చన్ కూడా సేమ్ అంతే, 47 వస్తుంది. అన్నీ ఏం లేదు, ఇవన్నీ ప్లస్ చేయాలి. +++/9 చేస్తే ఇది వచ్చేస్తుంది. ఇది కూడా సేమ్ మోడల్ క్వశ్చన్. సేమ్ ఒకటే ప్యాటర్న్ తీసుకున్నాడా, కథం కొట్టేసారు మొత్తం వరుస పెట్టి అన్ని క్వశ్చన్స్ ఆర్డర్స్ వేసేసి. ఇంకో ఇది కూడా అంతే, దాని తర్వాత ఇది కూడా అంతే, వరుస పెట్టి అన్ని ఏ మోడల్. సో దీనికి ఆన్సర్ 40 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, క్వశ్చన్ నెంబర్ 62. దీనికి 44 ఆన్సర్ వస్తుంది. జస్ట్ మీరు సాల్వ్ చేసి జస్ట్ కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి అంతే, మీరు చేసుకున్నది కరెక్ట్ అయినా కాదా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63కి 67 ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 64కి మనకు 45 వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 65కి 51 అనేది ఆన్సర్ వస్తుంది. సేమ్ మోడల్ ఇవన్నీ కూడాలి, కూడి బై ఆ నెంబర్ చేసేసుకోవడం. ఈ క్వశ్చన్స్ అన్ని స్కిప్ చేసేద్దామని అనుకున్నా, కాకపోతే ఏంటంటే మీరు అన్ని క్వశ్చన్ చూస్తే బాగుంటుంది అని. 66కి 53 వస్తుంది. 67కి ఆన్సర్ 58 వస్తుంది. ఇది కూడా అంతే, 68 దానికి ఆన్సర్ 52. 69కి ఆన్సర్ వచ్చేసరికి 42 వస్తుంది ఆన్సర్. ఇవన్నీ మీరు సాల్వ్ చేయాలి, సాల్వ్ చేసి ఒకసారి టాలీ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70కి 52, 71కి 56 ఆన్సర్ వస్తుంది. 72 క్వశ్చన్ నెంబర్ 72కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ బావులకం 7 అయితే ఎక్స్ విలువ ఎంత, 1 2 3, ఇది 3 సార్లు వచ్చేసింది. 8 కూడా 1 2 3 సార్లు 8 వచ్చింది. 8 3 సార్లు వచ్చింది, 7 3 సార్లు వచ్చింది. సో ఎక్స్ వాల్యూ అనేది 7 అవ్వాలి అంటే ఖచ్చితంగా ఇగో ఇది ఇంకొకటి కలిపితే అవుతుంది, అంటే ఎక్స్ వాల్యూ 7 అవ్వాలి. అప్పుడేమైంది, ఎక్కువ సార్లు 7 వస్తుంది కాబట్టి ఆన్సర్ అనేది ఇది అవుతుంది. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవర్ ఆన్సర్. సేమ్ మోడల్ మళ్ళీ రిపీట్, క్వశ్చన్ నెంబర్ 73. అందుకే నేను అన్ని క్వశ్చన్స్ ఒక వీడియోలో చేసేద్దామని అనుకున్నది. సో ఇది 58 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది 56 వస్తుంది. ఇక్కడ మధ్యగతాన్ని అడిగిండు చూడండి, మీడియన్ అడిగిండు. ఓకే, సో మీడియన్ 2 2 3 4 5 5 5 7 8 8 9 11. సో 2 2కి ఇక్కడ ఈ 2 పోయినాయి, 3 4కి ఇక్కడ 8 8 పోయింది, 5కి 7 పోయింది, 5 5 5 5 అంటే 10/2 అంటే మళ్ళీ 5. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇప్పుడు దీని యొక్క బావులకాన్ని కనిపెట్టమంటుంది, ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయితే ఆ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ 16 ఉంది, 1 2 3 4, 16 అనేది 4 సార్లు వచ్చింది. నెక్స్ట్ 7 ఉంది, 1 2 3, 7 అనేది 3 సార్లు వచ్చింది. సో అది ఆన్సర్ ఏది లేదు. 17 తీసుకుంటే 1 2 3, 22 తీసుకుంటే 1 2. ఏది ఎక్కువ సార్లు వచ్చింది చెప్పండి ఆన్సర్, 16 కదా, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇది కూడా అంతే, దత్తాంశం యొక్క భావలకాన్ని కనిపెట్టమంటుంది, ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయింది. ఫస్ట్ 178, 1 2 2 సార్లు వచ్చింది. 163 172 ఒకసారి వచ్చింది. 170 1 2 3 4, 173 4 సార్లు వచ్చింది. సో ఆన్సర్ ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ దీని యొక్క బాహులకాన్ని కనిపెట్టమంటుంది, ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయింది.
1 2 3 10 3 సార్లు వచ్చింది కాబట్టి ఇదే. ఎందుకంటే చూడండి ఇక్కడ 4 అనేది లేదు, 7 అనేది 1 2 సార్లే వచ్చింది, 17 అనేది ఒకసారి వచ్చింది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దీని యొక్క బాహుళకం, ఇందులో ఏది ఎక్కువ రిపీట్ అయిందో అదే మ్యాక్సిమం ఇక్కడి నుంచి మొత్తం ఇయే కనిపిస్తాయి. ఇక డైరెక్ట్ నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే ఎక్కువ సార్లు రిపీట్ అయింది దీంట్లో 68 రిపీట్ అయింది. అండ్ నెక్స్ట్ 80వ క్వశ్చన్ కనుక తీసుకుంటే 20 అనేది ఎక్కువగా రిపీట్ అయింది కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు బాహుళకం అనేది ఏది ఉంటుంది, ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయితే అదే ఆన్సర్. ఆప్షన్ సి, అంటే 3 అనేది ఎక్కువ సార్లు వచ్చింది. ఇక్కడ ఒకసారి, ఇక్కడ 2 సార్లు, 3 4 సార్లు అది వచ్చింది. ఇంకో ఇక్కడ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. సో దీంట్లో ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయిందంటే 85 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది. 85 85 85. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ 100 మార్కులకు గాను 21 మందికి ఎన్ని వచ్చినాయి. అయితే దీంట్లో వాళ్ళ యొక్క బాహుళకం సేమ్ అంతే, ఏదైతే ఎక్కువ రిపీట్ అయిందో అదే మన యొక్క ఆన్సర్. ఎక్కువ రిపీట్ అయింది 85. 1 2 3 4 ఎన్నిసార్లు రిపీట్ అయింది. దీని యొక్క బాహుళకం ఎంత? దీని యొక్క బాహుళకం 86. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. సో దీంట్లో 35 అనేది ఎక్కువగా రిపీట్ అయింది. సో 2 3. క్వశ్చన్ నెంబర్ 86. సో దీంట్లో కూడా ఏది ఎక్కువ సార్లు రిపీట్ అయిందంటే 47 అనేది ఎక్కువ సార్లు రిపీట్ అయింది. క్వశ్చన్ నెంబర్ 87కి మనకు 22 అనేది ఎక్కువగా రిపీట్ అయింది. ఇవన్నీ మీరు టాలీ చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88లో 35 అనేది ఎక్కువగా రిపీట్ అయింది. అండ్ దీని యొక్క బాహుళకం చెప్పండి. 89 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటిది? 1 2 3 4 5. ఇది ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. 1 1 1 3 సార్లు 1 కనిపించింది, 2 ఏమో 2 సార్లు వచ్చినాయి, 3 ఏమో 3 సార్లు వచ్చినాయి, 4 సార్లు కనిపిస్తుంది 3. 8 ఎక్కువ కనిపించట్లేదు. సో ఆప్షన్ ఇదే అయితే ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ సబ్జెక్టుల వారిగా సాల్వ్డ్ క్వశ్చన్స్ ఇది రిలీజ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం గ్యాదర్ చేసుకోండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి. అండ్ నెక్స్ట్ 90స్లోకి వెళ్ళిపోయినాం. క్వశ్చన్ నెంబర్ 91. ఓకే, సో దీంట్లో ఏది ఎక్కువ రిపీట్ అయింది? సో 1 2 3 4 5 ఇదే ఆన్సర్. అండ్ నెక్స్ట్ దీంట్లో 21 అనేది ఆన్సర్. ఇక్కడ 1 2 3. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. 80 అనేది ఎక్కువగా రిపీట్ అయింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 94. సో దీంట్లో ఎక్కువగా రిపీట్ అయినటువంటిది 45. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 కదా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 95 కనుక తీసుకున్నట్లయితే 53 ఎక్కువగా రిపీట్ అయింది. 96 కనుక తీసుకున్నట్లయితే 34 అనేది రిపీట్ అయింది. అండ్ నెక్స్ట్ అన్నీ ఒకటే మోడల్ కాబట్టి ఇక్కడతో మనం కంప్లీట్ చేసేద్దాము. మొత్తం 99 క్వశ్చన్స్ వచ్చినాయండి గ్రూప్ డిలో ప్యూర్ మ్యాథ్స్ దాంట్లో మనకి ఇక్కడ డేటాలు కనుక తీసుకున్నట్లయితే. సో దీంట్లో ఎక్కువగా మనకు 53 రిపీట్ అయింది. 1 2 3 4 5 సార్లు వచ్చింది. అండ్ నెక్స్ట్ దీంట్లో కనుక తీసుకుంటే క్వశ్చన్ నెంబర్ 98లో 48 1 2 3 4 5. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 లాస్ట్ క్వశ్చన్ ఇన్ ద స్టాటిస్టిక్స్ కనుక తీసుకుంటే 7 2 3 4 సార్లు వచ్చింది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో ఇక్కడతో మనకి ఏమైపోయింది? సక్సెస్ఫుల్గా చెప్పండి, స్టాటిస్టిక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ట్రిగనామెట్రీని స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో స్టాటిస్టిక్స్ మీకైతే ప్రాపర్గా అర్థమైంది అని అనుకుంటున్నా. చాలా హార్డ్ క్వశ్చన్స్ అయితే మనం ఆల్రెడీ పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నాము. పార్ట్ 2లో జస్ట్ దాని యొక్క కంటిన్యూషన్లో భాగంగా ఇంపార్టెంట్ డేటాని మనం అయితే కవరప్ అయితే చేయడం జరిగింది. ఓకేనా? సో ఐ హోప్ మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి క్వశ్చన్స్ అన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్స్ అయినటువంటి శ్రీనివాస్ మిక్ ఛానల్ని, శ్రీనివాస్ మిక్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.